హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మా టాజిల్స్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూడడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ అయ్యాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక శారీ తీసుకునేసి చాలా ఈజీగా మనము చేసుకునే విధంగా నేను చేస్తున్నాను. డిజైనర్ కుషన్ అనేది చేస్తున్నాను. ఒకే ఒక నిమిషంలో ఈజీగా చేసుకోవచ్చు. మనం శారీని కట్ చేయకుండా ఒక శారీ తీసుకొని పక్కన పెట్టుకునేసి ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది మనం మార్క్ చేసుకోవాలండి. ఒక బ్లౌజ్ పీస్ తీసుకునేసి కాటన్ బ్లౌజ్ పీస్ తీసుకునేసి 2 లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది నేను ఒక ప్లేట్ తీసుకునేసి ఆ బ్లౌజ్ పీస్ పైన పెట్టుకునేసి మార్కర్తో మార్క్ చేసుకున్నాను. ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలి. మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ప్రతి ఇంట్లో కూడా ఓల్డ్ శారీస్ ఉంటాయి కదండి. ఓల్డ్ శారీస్ కానీ బరువుగా ఉండే శారీస్ కానీ వేస్ట్గా మనం కబోర్డ్స్లో పెట్టలేము, అదేవిధంగా బీరువాలో కూడా పెట్టలేము కదండి. కాబట్టి ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. మనము ఇలాగా డిజైనర్ కుషన్స్ అనేది ఒకే ఒక నిమిషంలో కానీ 2 నిమిషాల్లో చేసేటి 5 నిమిషాల్లో చేసేది మన ఛానల్లో చాలా వరకు ఉన్నాయండి. నేను ఈరోజు చేసే కుషన్ అనేది ఒక్క నిమిషంలోనే అయిపోతుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా ఒక శారీతో చేసేటివైతే మనకు సోఫాలోకి ఒక 3 కుషన్స్ అయితే సరిపోతాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను క్లాత్ను అనేది రివర్స్ చేసుకున్నాను. ఇలాగ రివర్స్ చేసుకున్న తర్వాత యాంకర్ థ్రెడ్ నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలి. మనం శారీని కట్ చేయకుండా పెడుతున్నాం కనుక శారీ పెట్టేదానికి గ్యాప్ వదులుకునేసి సర్కిల్ షేప్ మొత్తం కూడా మనము యాంకర్ థ్రెడ్తో రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర మిషన్ ఉన్నా కూడా మిషన్తో అయినా కూడా కొద్దిగా గ్యాప్ అనేది వదులుకునేసి సర్కిల్ షేప్ మొత్తము కుట్టుకోవచ్చండి. మనం శారీని కట్ చేయకుండా పెడుతున్నాం కనుక కొద్దిగా గ్యాప్ అనేది వదులుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలాగా మనం చేసుకున్న డిజైనర్ కుషన్స్ అనేది సోఫాలోకి ఒక శారీతో అయితే 3 కుషన్స్, మనము ఒకవేళ 2 శారీస్ పెట్టి కుషన్ చేసుకున్నామంటే ఒక 2 అయితే చాలండి. సోఫాలోకి చైర్స్లోకి అయితే ఒక 2 చాలు. చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా కుట్టేసిన తర్వాత మనం గ్యాప్ వదులుకున్నాం చూడండి, అక్కడ నుండి మనం కుషన్ కవర్ను రివర్స్ చేసుకోవాలి. ఇలాగ రివర్స్ చేసుకున్న తర్వాత చేత్తో నీట్గా ఒకసారి సర్దుకోవాలి. ఇలాగ సర్కిల్ షేప్ అనేది మనకు వస్తుంది. తర్వాత మనం శారీని కట్ చేయకుండా అలాగనే మనము ఈ కుషన్ కవర్లో పెట్టేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన అమ్మ టాజిల్స్ ఛానల్లో ఈజీ క్రాఫ్ట్ అనేది చాలా వరకు ఉన్నాయి. తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ అదేవిధంగా ఈ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. తర్వాత ఇలాగ శారీని మనం పెట్టేసిన తర్వాత గ్యాప్ అనేది ఉంది కదండి, దాన్ని కూడా మనం 2 లేయర్స్గా మనము లోపలికి మర్చుకుంటూ ఒక చేత్తో పట్టుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకే ఒక నిమిషంలో ఇలాగ డిజైనర్ కుషన్స్ అనేది చేసుకోవచ్చు. ఓల్డ్ శారీస్ను వేస్ట్గా పెట్టేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. మన ఛానల్లో యూస్ఫుల్ టిప్స్, రంగోలీ ఇవన్నీ కూడా ఉన్నాయండి. టాజిల్స్, ఫ్యాన్సీ ఐటమ్ టాజిల్స్ ఇవన్నీ కూడా చాలా వరకు ఉన్నాయి. ఈజీ క్రాఫ్ట్ కూడా ఉన్నాయి. తప్పకుండా మన అమ్మ టాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకుంటూ చేసుకోవడమే కాదండి, ఆ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఈ గ్యాప్ను కూడా మనము కుట్టేసుకోవాలండి. రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకునేసి ఒకసారి నీట్గా చేత్తో సర్దుకునేసి దీనిపైన డిజైన్ చేసేదానికి నా దగ్గర శారీ లేస్ అనేది ఉంది. దాన్ని కూడా మనం ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. వేస్ట్గా పెట్టేదానికన్నా నేను వీడియోలో చూపించిన విధంగా ఈ సర్కిల్ షేప్ కుషన్కు మనము ఇక్కడ కుట్టకుండా మనము ఫెవికల్ అనేది తీసుకునేసి ఫెవికల్ కానీ లేదా గ్లూ కానీ మనం తీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ లేస్ అనేది శారీకి తీసుకునే లేస్ అనేది మనం ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. కుషన్కు రౌండ్గా మనము అప్లై చేస్తూ ఈ గ్లూను అప్లై చేస్తూ మనము ఈ లేస్ అనేది స్టిక్ చేసుకోవాలండి. ఇలాగ స్టిక్ చేసుకునేస్తే మనకు ఒక నిమిషంలో ఆరిపోతుంది. తర్వాత మనము ఇదే లేస్ను ఒక 6 పీసెస్ కానీ లేదా 8 పీసెస్ కానీ కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలాగ మనము సర్కిల్ షేప్ చుట్టూ కూడా మనము గ్లూ అనేది అప్లై చేసుకుంటూ
ఈ లేస్ని అనేది స్టిక్ చేసుకోవాలండి. ఇక్కడ లేసే కాదండి, మనం కుషన్ కవరు లైట్ కలర్ ఉంది కనుక డార్క్ కలర్లో వేరే క్లాత్ అయినా కూడా మనం ఈ విధంగా పెట్టుకోవచ్చు. 1 ఇంచ్ కానీ లేదా హాఫ్ ఇంచ్ కానీ కట్ చేసుకునేసి క్లాత్ను ఈ విధంగా పెట్టుకోవచ్చు. నా దగ్గర లేస్ ఉంది కనుక లేస్ని ఈ విధంగా నేను ఫెవికాల్ అప్లై చేసి స్టిక్ చేసుకున్నాను. తర్వాత ఈ కుషన్కి మధ్యలో అనేది కూడా ఫ్లవర్ షేప్లో వచ్చేదానికి ఈ లేస్ని నేను 6 పీసెస్గా కట్ చేసుకున్నాను. మరొక పీసు మిడిల్లో పెట్టుకునేసి అక్కడ కూడా మన ఫెవికల్ అనేది అప్లై చేసుకుంటూ తర్వాత మనము ఈ 6 పీసెస్ను కూడా ఫ్లవర్ షేప్లో పెట్టుకున్నానండి. చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేయండి. మనం 2 శారీస్తో అయితే ఈ కుషన్ కవర్ అనేది అంటే మనము సర్కిల్ షేప్ అనేది కొంచెము పెద్దదిగా కట్ చేసుకోవాలి. కానీ నేను ఇక్కడ ఒక శారీతోనే చేశాను కనుక నేను ఈ సర్కిల్ షేప్ అనేది ఈ శారీకి సరిపోయేంత కట్ చేశాను. చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్ లుక్ ఇలా ఉందండి. మనకు సోఫాలకు కానీ చైర్స్లకు కానీ చాలా సూపర్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుందండి, నాకు మాత్రం బాగా నచ్చింది. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూస్తానికి ఉపయోగపడుతుంది. చూడండి, ఫైనల్ లుక్ ఇలాగ ఉంది. చాలా బాగుంది కదండి. తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.